మహాపుష్కరాల్లో మహావిషాదం చోటు చేసుకున్న పుణ్యస్నానాల కోసం భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తజన సంద్రంతో రాజమండ్రిలోని కోటిలింగాల రేవు కిక్కిరిసిపోయింది. అక్కడ పరిస్థితిని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. గోదావరి మహాపుష్కరాల సందర్భంగా రాజమండ్రి కోటిలింగాల రేవుకు యాత్రికులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. ప్రస్తుతం మనం కోటిలింగాల రేవు వద్దున్నాం. ఒక్కసారి యాత్రికుల రద్దీని చూస్తే ఇసుక వేస్తే రాళ్ళనంత అంతగా యాత్రికులు ఇక్కడ కిక్కిరిసిపోయిన విజువల్స్ని మనం సాక్షిగా ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. మనం ఒకసారి చూస్తే ఒక జాతరలాగా ఈ మహా పుష్కరాలు జరుగుతున్నాయని చెప్పుకోవడానికి ఈ యాత్రికుల ఒక ఉదాహరణ. యాత్రికుల రద్దీ మనం చూసుకోవచ్చు. జనం విపరీతంగా కోటిలింగాల రేవుకి తరలి రావడం జరుగుతుంది. ఒక్కసారి మనం కెమెరా బ్యాక్ సైడ్ ప్యాన్ చేసి చూసినట్లయితే కోటిలింగాల రేవు వద్ద కూడా జనం కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఘాటు పొడవు 1.2 కిలోమీటర్ల పొడవు అయితే ఈ ఘాటు దాదాపు 6-7 కనెక్టివిటీ రోడ్స్ ఉండడంతో ప్రతి రోడ్లో కూడా యాత్రికులకు కిక్కిసిపోయి ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ రద్దీని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కావట్లేదు. పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా యాత్రికులు ఖాళీ ఉన్న చోట వెళ్ళి స్నానం చేయాలని సూచిస్తున్నప్పటికీ యాత్రికులకు తమకు అందుబాటులో ఉన్న రేవు వద్ద స్నానాలు చేస్తున్నారు. మరోవైపు పిండ ప్రధాన కార్యక్రమం పుణ్యస్నానం ఏదైతే పూర్తయిందో ఆ తర్వాత జరిపే పిండ ప్రధాన కార్యక్రమం కూడా రేవులో ఎక్కడా కూడా నిర్వహించట్లేదు. రేవుకి ఒక పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలంలోనే పురోహితులు పిండ ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు యాత్రికులు ఇంత పెద్ద ఎత్తున తరలి రావడంతో కొంతమంది చిన్నపిల్లలే కాదు వృద్ధులు తప్పిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో రెవెన్యూ కానీ పోలీసు యంత్రాంగం కానీ దాదాపు కోటిలింగాల రేవులో 3 పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తారో ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేసి ఎవరైతే మిస్ అయ్యారో ఆ మిస్కి సంబంధించిన వివరాలను మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 500 పైగా రాజమండ్రి కోటిలింగాల రేవులో మిస్ అయినట్టు తెలుస్తుంది. వీరందరూ కూడా ఫోన్లు కూడా పనిచేయని పరిస్థితి. ఎందుకంటే యాత్రికులు పెద్ద ఎత్తున తరలి రావడంతో దాదాపు గంటకి ఇక్కడ 70,000 మంది యాత్రికులు పుణ్యస్నానం ఆచరిస్తారని చెప్పి అధికారులు లెక్క వేశారు. ఆ లెక్కను చూసినట్లయితే రోజుకి 7 లక్షల మంది ఇక్కడ పుణ్యస్నానం ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కొన్ని సంస్థలకు చెందిన సెల్ ఫోన్లు కూడా పనిచేయని పరిస్థితి ఉంది. ఫోన్లన్నీ కూడా జామ్ అయ్యాయి. ఒకవేళ మిస్ అయిన తమ వారు ఎక్కడున్నారో కూడా ఫోన్ ద్వారా సమాచారం ట్రై చేసినప్పటికీ కూడా వాళ్ళ సమాచారం అందని పరిస్థితి ఉంది. ఇది రాజమండ్రి కోటిలింగాల రేవుకు సంబంధించిన తాజా పరిస్థితి. వెంకటరామతో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, రాజమండ్రి నుండి.